జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 35 లక్షల ఎకరాల మీద అసైన్మెంట్ భూముల మీద విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 35 లక్షల ఎకరాలను ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంక యువగళం ఏంటది? యువగళమేగా ఏమండి? చంద్రబాబు నాయుడు గారు యువగళం అని బయలుదేరారు. యువగళం రేపు ఎప్పుడో పూర్తి అవుతుందని అంటున్నారు. అవుతుందట. ఏమండి, మీ అబ్బాయి లోకేష్ బాబు యువగళంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా, ఏమైనా ఎదిగాడండి? ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి? ఎదగలేసి అది వీటేమైనా తగ్గాడేమో మరి నాకు తెలియదు. అది ఒక యాత్ర. దాన్ని అసలు ఎవరన్నా చూశారా? ఎవరన్నా మెచ్చుకున్నారా? ఏమైనా చేశారా? ఒక పెద్ద కామెడీ షో, రకరకాల కామెడీలన్నీ పెట్టారు. దానిలో హిట్ కోసం, హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే, ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగళం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం. ఆయన అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడంట. రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తా అంట. ఏంటంటే రెడ్ బుక్ అంట. ఏం చేసుకుంటారు? రెడ్ బుక్ 4 గీసుకుంటారా? మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా? రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇసుగ్గా ఉంది. అయినా ఏదో తప్పదు కదా, మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన 0-0 కలిస్తే 0-0 ఇంటూ అయినా కూడా అది 0 అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన, అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతా, చెప్పండి, మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే, అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు? ఇది చెప్పండి. అంతేకాదు, మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట. అయ్యా, మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు ఒకసారి, కలిసి అధికారంలోకి వచ్చారు కదా, ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి? అవంగానే మళ్ళీ తిట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ కొట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారు కదా. మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా. ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు, మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.